ఓపెన్ టాక్కి స్వాగతం. ఆంధ్రాలో రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. గట్టిగా 3 నుంచి 4 నెలలలోపే ఆంధ్రాలో ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు ఆల్రెడీ సిద్ధం చేసుకుంటున్నాయి. సరే, దీనిలో భాగంగా ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. సాధారణంగా రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ లగడపాటి రాజగోపాల్ అంటే ఎవరనే వ్యక్తి అందరికీ తెలుసు. సో అలాంటి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే వాస్తవానికి లగడపాటి రాజగోపాల్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజితం జరిగితే నేను రాజకీయాలకు దూరం అవుతానని చెప్పి ఆ రోజు సవాల్ చేయడం జరిగింది. అన్నట్టుగానే రాజకీయాలకి ఆయన అయితే దూరం అయ్యాడు. ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్గా విడిపోయిందో ఆ క్షణం నుంచి కూడా లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. 2014 నుంచి కూడా ఆయన విడిపోయిన తర్వాత నుంచి రాజకీయాల్లోకి ఎప్పుడు రాలేదు. అయితే విడిపోయినప్పటికీ కూడా కొంతకాలం తాను సర్వేలు చేయటం అయితే జరిగింది. తనకు కొంత సర్వే సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా సర్వేలు చేసి ఆ ఫలితాలను ప్రకటిస్తూ ఉండేవాడు. వాస్తవానికి లగడపాటి రాజగోపాల్ చేసే సర్వేలకు కొద్దిగా ఆ వాల్యూ కూడా ఉండేది. గతంలో ఆయన ప్రొడిక్షన్స్ కొద్దిగా దగ్గరగా ఉండేవి, రిజల్ట్కు దగ్గరగా ఉండేవి. అయితే 2019లో మాత్రం లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని చెప్పి ఒక సర్వే విడుదల చేయడం జరిగింది. అది పూర్తిగా బూమ్రాంగ్ కావడంతో ఆ రోజు నుంచి కూడా లగడపాటి ఆ సర్వేలను ఆపేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతానికి అటు రాజకీయాలకు కానివ్వండి, ఇటు సర్వేలకు కానివ్వండి దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలిసినట్టుగా వార్త వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు కాదు, గత ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు గారిని కలిసి తన మనసులో మాట చెప్పినట్టు. సో సమయం వచ్చినప్పుడు చూద్దామని చంద్రబాబు గారు హామీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆయన టికెట్ అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు మాత్రం ప్రధానంగా సమాధానం గుంటూరుగా వినపడుతుంది. అయితే మరి ఆల్రెడీ గుంటూరులో అక్కడ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చిన వేవులో కూడా గల్లా జయదేవ్ గుంటూరు నుంచి పార్లమెంట్కి గెలవడం జరిగింది. సో అలాంటి ప్లేస్లో ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తాడనే ఊహాగానాలు అయితే సాగుతున్నాయి. ఎందుకంటే గల్లా జయదేవ్ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టుగా ఒక వార్త అయితే బయటికి రావడం జరిగింది. ఎందుకంటే గల్లా జయదేవ్ గారికి మనకు తెలుసు అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ ఉంది. సో వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. సో కాబట్టి వ్యాపారం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి గల్లా జయదేవ్ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది కాసేపు పక్కన పెడితే గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి అయితే పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. సో ఆ ప్లేస్ని లగడపాటి రాజగోపాల్ ద్వారా భర్తీ చేస్తే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు గారు భావించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గల్లా జయదేవ్తో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా, ఆయన కూడా దానికి ఓకే చేసినట్టుగా, లగడపాటి రాజగోపాల్ గెలుపుగా అయితే మేము కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటాడనే వాదనతో పాటు మరొక వాదన కూడా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి మరొక వాదన కూడా బలంగా నడుస్తుంది. సో అప్పుడైనా సరే ఎంపీ పదవి అయితే ఖాళీ అవుతుంది. సో ఖాళీ అయిన పదవిని మరి భర్తీ చేయడానికి ఆ స్థాయిలో సమర్థత ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ సమర్థవంతమైన వ్యక్తి. రెండోది, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి లగడపాటి రాజగోపాల్కి పెద్దగా వ్యతిరేకత లేదు. ఎందుకంటే గతంలో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా సౌమ్యుడిగానే ఉండేవాడు. అందులో రాజకీయ విశ్లేషణలు కానివ్వండి, అనాలిసిస్ చేయడంలో లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి దిట్ట. సో తర్వాత రాజకీయాలకు దూరం అవడం వల్ల ఎప్పుడు బయటగా ఎవరికి కనపడలేదులే, కానీ వాస్తవానికి ఆయనకైతే ఆ క్రెడిబిలిటీ ఉంది. రెండోది, తెలుగుదేశం పార్టీలో ఆయన పెద్దగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశం. ఒకవేళ గల్లా జయదేవ్ గాన ఎంపీగా తానే పోటీ చేస్తే, విజయవాడ పార్లమెంటు నుంచి లగడపాటి రాజగోపాల్ని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా అయితే స్వాగతం చేస్తుంది. బట్ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మొన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా గెలవడం జరిగింది. అయితే కేశినేని నాని ఈసారి వేరొక కాన్స్టిట్యున్సీకి మళ్ళీ అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్లేస్ని అయినా సరే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా అయితే గుంటూరు లేకపోతే విజయవాడ సమీకరణాలు ఎన్నికల టయానికి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఈ 2 ప్లేసుల్లో ఒకటైతే లగడపాటి రాజగోపాల్కు కేటాయించాలని తెలుగుదేశం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆయన రీఎంట్రీ ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది తప్ప ఎటువంటి నష్టం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో కానివ్వండి, నేతల్లో కానివ్వండి ఆయన పట్ల వ్యతిరేకత లేదు. అలాగే ఆర్థికంగా కూడా కొద్దో గొప్ప ఉన్న వ్యక్తి. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరైతే లగడపాటి రాజగోపాలే చంద్రబాబు గారిని సంప్రదించారా లేదా చంద్రబాబు గారే కదిపి లగడపాటిని అడిగారా అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ కూడా ఇది ఎప్పటిది కాదు, ఏడాదిన్నర క్రితమే జరిగిన సంప్రదింపు. బట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడ్డాయి కాబట్టి దాని మీద అయితే చర్చ వచ్చింది. ఖచ్చితంగా
గుంటూరు నుంచి ఆ ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే ఆ గల్లా జయదేవ్ పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉంటే అది వేరే విషయం. బట్ పోటీ చేయాలి అనుకుంటే ఈసారి ఆయన్ని ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పంపి ఆ ప్లేస్ను లగడపాటి రాజగోపాల్కి ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలను కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని ఆ కేంద్రంలో గ్రిప్ సంపాదించుకోవాలనేది చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం. సో అందులో భాగంగా గల్లా జయదేవ్ తర్వాత ఆ స్థాయిలో సమర్థత ఉన్న వ్యక్తి, ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ అవుతాడు. సో కాబట్టి ఆయన్ని దింపుతారనే వాదన అయితే బలంగా నడుస్తుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ నేతలు కూడా దీన్ని అధికారికంగా స్పందించలేదు. అలాగని లగడపాటి రాజగోపాల్ కూడా తన రీఎంట్రీకి సంబంధించి ఎక్కడ కూడా స్పందించలేదు, బట్ ఖండించలేదు కూడా. ఎక్కడ ఇలాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదని చెప్పాడు. తెలుగుదేశం కానివ్వండి, ఇటు లగడపాటి రాజగోపాల్ కానివ్వండి, ఇరువురు కూడా ఎక్కడ ఖండించలేదు అంటే ఖచ్చితంగా నిప్పులేదే పుగరాదనే సామెత ప్రకారం ఖచ్చితంగా సంప్రదింపులు అయితే జరిగే ఉంటాయి. అయితే సీటు దాకా వెళుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబును ఖచ్చితంగా సంప్రదించే ఉంటారని చెప్పి జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా తన సన్నిహితుల వద్ద చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పి లగడపాటి రాజగోపాల్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఆయన ఎప్పుడైతే రాజకీయాలకు దూరం అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడాల. గతంలో సర్వే చేసినప్పుడు కొంత సర్వేకి సంబంధించి మాట్లాడాడు తప్ప ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు. ఇప్పుడు పూర్తిగా సర్వే కూడా ఆయన తీసేసిన తర్వాత పెద్దగా రాజకీయాలతో మాట్లాడలేదు. బట్ ఆ రాజకీయ సంబంధాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే వివిధ కార్యక్రమాల్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి, అనేక సందర్భాల్లో లగడపాటి రాజగోపాల్కి కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అనేక మంది నేతలతో సత్సంబంధాలు నేటికీ కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో లగడపాటి తన బంధుత్వాన్ని అయితే కొనసాగిస్తున్నామన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు పార్లమెంటు స్థానానికి లగడపాటి రాజగోపాల్ పోటీ చేయబోతున్నాడనే వార్త తెలుగుదేశం పార్టీలో బాగా హల్చల్ చేస్తుంది. దీన్ని ఎవరికూ ఖండించకపోవడంతో ఖచ్చితంగా అది నిజమేనేమో, గల్లా జయదేవ్ అయితే రాజకీయాలకు దూరంగా ఉంటాడు, లేదా వేరొక ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలోకి రావాలని, అసెంబ్లీకి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉన్నారని చెప్పి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరైనా దీని మీద ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కూడా లగడపాటి రాజగోపాల్కి సంబంధించి చర్చ జరుగుతుంది. వారు ఇరువురు కలిశారు అన్న వార్త అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కలిసే ఉండొచ్చు. అదే చంద్రబాబు గారిని అరెస్టుకు ముందు కలిశారు, అరెస్టు తర్వాత కలిశారనే విషయం మీద స్పష్టత లేనప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఏదో ఒక విషయం తేల్చాలని చెప్పి లగడపాటి అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి గల్లా జయదేవ్ కూడా ఆ స్థానాన్ని లగడపాటికి ఇవ్వడానికి తనకేమీ అభ్యంతరం లేదని, ఇచ్చినా ఖచ్చితంగా గెలుపు వరకు కృషి చేసే బాధ్యత నాదాన్ని, తదనంతరం నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పి ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ గల్లా జయదేవ్ రాజకీయాలు దూరంగా ఉండటం కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి రావడం ఉత్తమమైన పద్ధతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. మరి గల్లా జయదేవ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా అటు విజయవాడ అవసరం కుదిరితే విజయవాడ కానీ, లేదా ఆ గుంటూరు పార్లమెంట్ నుంచి కానీ లగడపాటి రాజగోపాల్ ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పి జోరుగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మనం ఏ కోణంలో చూసుకున్నది తెలుగుదేశం పార్టీకి ప్లస్సే తప్ప ఏ రకంగానూ మైనస్ అయ్యే పరిస్థితి లేదు. అటు ఆర్థికంగా కానివ్వండి, అలాగే సత్సంబంధాలు, నాయకులతో సత్సంబంధాలు కానివ్వండి, అలాగే లగడపాటి ఫేస్ అనేది కొత్త ఫేస్ ఏం కాదు. సడన్గా ఎవరైనా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెడితే అది వేరే విషయం. బట్ లగడపాటి అనేది కొత్త ఫేస్ కాదు. సో కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కూడా ఇప్పటికీ లగడపాటికి కొనసాగుతూనే ఉన్నాయి. సో ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే అటు లగడపాటికి, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, లగడపాటి ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి.